బైబిల్ గ్రంథంలో కయీను అనబడే వ్యక్తి ఉన్నాడు. అందరూ చెప్పండి, అతని పేరేంటి? కయీను. ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత వారు ఏదెను తోట నుండి బయటకు వెళ్ళగొట్టబడ్డారు. దే వర్ బ్యానిష్డ్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. వెళ్ళగొట్టారని గెంటేశాడు అనమాట దేవుడు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆదాము హవ్వలకి ఒక కుమారుడు పుట్టాడు. హవ్వ అతనికి ఓ పేరు పెట్టింది. ఏమనంటే కేయిన్ అనే పేరు పెట్టింది, కయీను అనే పేరు పెట్టింది. నేను సంపాదించుకున్నాను ఒక మనుష్యుని అనుకుని కయీను అని పేరు పెట్టింది. ఆ తర్వాత వారికి ఏబెల్ అనబడే మరొక కుమారుడు కూడా కలిగాడు. హేబెలు అనే కుమారుడు కలిగాడు. ఒక రోజున వాళ్ళిద్దరూ కూడా దేవునికి అర్పణ చెల్లించాలని దేవుని సంధికి వచ్చారు. కయీను తన పొలములో నుండి తీసుకొచ్చిన వాటిని ప్రభుకి సమర్పించాడు. హేబెలు తన దగ్గర ఉన్న మందలో నుండి ఒక శ్రేష్టమైన బలిని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు ఎవరి బలిని అంగీకరించాడు? హేబెలు బలిని అంగీకరించాడు. ఎందుకు? కయీను తెచ్చింది దేవునికి ఇష్టం కాదా? వచ్చాడే దేవుని సన్నిధికి, తీసుకొచ్చాడే ఏదో ఒకటి తీసుకొచ్చాడని చెప్పి దేవుడు సంతోషపడకుండా ఒకరిని తృణీకరించి ఒకరిని ఎందుకు దేవుడు అంగీకరించాడు అని ప్రశ్నించుకుంటే, కయీను తీసుకొచ్చిన ఆ అర్పణలో పొరపాటు లేదు. కయీను తీసుకొచ్చిన అర్పణను గురించి అక్కడ ఆక్షేపణ కాదు, కానీ అర్పించే హృదయాన్ని దేవుడు ఆక్షేపించాడు. కయీను మనసు బాలేదు, అతని హృదయం బాలేదు. అతని జీవితంలో దేవునికి అవిధేయమైన కార్యాలన్నీ ఉన్నాయి కాబట్టే దేవుడు అతను తీసుకొచ్చిన అర్పణను ఏం చేయలేదు? అంగీకరించాలి. అక్కడ అర్పణ ప్రాబ్లం కాదు, అక్కడ అర్పించే హృదయంలో ఏముంది? సమస్య ఉంది. దేవుడు హేబేలు యొక్క అర్పణ గుర్తించాడు, అంగీకరించాడు. వెంటనే కయీను కోపం వచ్చింది. కయీనుకు రావాల్సింది కోపం కాదు, ఒకలాంటి అవగాహనలోకి రావాలి. నీ అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు, నాది ఎందుకు అంగీకరించలేదు? నేను కూడా నీకులాగానే పవిత్రమైన హృదయంతో దేవుని సందుకు వస్తాను అని తాను సరిచేసుకోవాల్సింది పోయి కయీను తన తమ్ముని మీద ఏం పెంచుకున్నాడు? కోపాన్ని పెంచుకున్నాడు. మనందరికీ తెలుసు, ఏబేలును పొలంలో హత్య చేశాడు, చంపేశాడు. ఇప్పుడు ఆ మాటను, ఆ సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే లేఖనం ఒక మాట చెబుతుంది, చూడండి. అదే ఆదికాండము 4వ అధ్యాయం 12వ వచనం చదివితే దానిలో ఒక మాట రాయబడింది. ఆదికాండము 4:12లో ఈ మాట ఉంది, నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు చెప్పండి, ఏ దిమ్మరట? దేశ దిమ్మరి. ఇంగ్లీష్లో ఫ్యూజిటివ్ అనే పదం వాడారు. దేశ దిమ్మరిగా బ్రతుకుతున్నావు, నీవు భూమి మీద దిగులు పడుతూ సంచరిస్తావు. ఎందుకు అంటే ఈ శాపవచనం కయీను మీదకి ఎందుకు ప్రకటించబడిందంటే, కయీను తన తమ్ముడిని ఏం చేశాడు? హత్య చేశాడు. అపవాది యొక్క ప్రేరణకు లొంగిపోయి కయీను దేవునికి దూరంగా బ్రతకడం ప్రారంభించాడు. కయీను ఏబేలు గురించి చాలా విషయాలు మనం ధ్యానం చేయొచ్చు, కానీ సందర్భాన్ని బట్టి చెబుతున్నాను. కయీను దిగులు పడ్డానికి కారణం అతను చేసిన పాపమే, అతని అక్రమమే. చాలాసార్లు నీవు చేస్తున్న పాపం నీలో దిగులు తీసుకొస్తుంది. పాపం చేసేవాడు కొంచెం ధైర్యంగా ఉన్నట్టు కనబడతాడు కానీ ఆ పర్టికులర్ మూమెంట్లో, కానీ ఆ తర్వాత ఆ పాపపు జ్ఞాపకాలు అతను వెంటాడుతున్నప్పుడు దిగులు పడతాడు, కంగారు పడతాడు, వేదన పడుతూ ఉంటాడు. ఒకసారి ఓ ప్రాంతంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని హత్య చేశాడట. అతన్ని తీసుకెళ్ళి చెరసాలలో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత ఒక లాయర్ ఆ వ్యక్తి గురించి వాదించడానికి కోర్టుకు వచ్చాడు. ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. మా క్లయింట్ అలా చేయలేదు, ఇలా చేయలేదు, అలా చేయలేదని రకరకాలుగా చెప్పి విడిపించాలని ప్రయత్నం చేస్తూ ఒక రోజున ఆ జైల్లో ఉన్న ముద్దాయి దగ్గర ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అంటున్నాడు, బాబు నేను ప్రయత్నం చేస్తున్నా, ఏ విధంగా బయటికి తీసుకొచ్చాను, కంగారు పడకు అంటే ఆ వ్యక్తి తల కొట్టుకుని ఏడ్చాడట. సార్ దయచేసి నన్ను బయటికి తీసుకురాకండి, నేను తట్టుకోలేకపోతున్నాను ఈ బాధ. నేను జైలు గోడల మధ్య ఉన్నాను, కానీ ప్రతి రాత్రి నేను చేసిన ఆ పాపమే నా జ్ఞాపకం వస్తూ ఉంది, ఆ అక్రమమే నా జ్ఞాపకం వస్తూ ఉంది. నేను ఎవరినైతే చంపానో ఆ వ్యక్తి బాధపడుతున్నప్పుడు ఆ బాధ నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంది. నేను బ్రతికి ఏమి సాధిస్తానో తెలియదు, చాలా భయం వేస్తుంది నా జీవితంలో, దయచేసి నన్ను బయటికి తీసుకురాకండి ఏడవడం ప్రారంభించాడట. ఆ లాయర్ అన్నాడు, మేమేదో ప్రయాసపడి ఎట్టకెళ్ళని బయటికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వేంటే ఎలా మాట్లాడతావు? అవును సార్, నా శరీరం అయితే ఈ జైలు గోడలోంచి బయటకు వస్తుందేమో కానీ నా మనసు మాత్రం రావట్లేదు, బందీగా మారిపోయాను, ఏడుస్తున్నాను, రాత్రులు దుఃఖపడుతున్నానని ఆ వ్యక్తి చెప్పాడట. ఎస్, పాపం ఏదైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా, అది ఎలాంటిదైనా,
బహిరంగ పాపమైన, రహస్య పాపమైన చేసేటప్పుడు సరదాగానే ఉంటుంది, చేసేటప్పుడు ఆనందంగానే అనిపిస్తుంది. కానీ నీకు తెలియని ఒక బంధకం నీ చుట్టూ చేరిపోతూ ఉంటుంది. ఒక భయంకరమైన బంధకాల్లో నువ్వు చిక్కుకుపోతూ ఉంటావు, దిగులు పడుతూ బాధపడుతూ ఉంటావు, నలుగురిలో నవ్వుతున్నట్టే కనబడతావు, కానీ వ్యక్తిగతంగా నువ్వు ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటావు. కారణం ఏంటో తెలుసా? పాపం మనిషిని అలాంటి భయంకరమైన దిగుల్లోనికి నడిపించింది. కయీను తను బ్రతికిన దినములన్నీ కూడా దిగులు పొందుతూ దేశ దిమ్మరిగా బ్రతుకుతాడని ఆ మాట చదివినప్పుడల్లా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషి యొక్క పాపము మరియు అక్రమము ఆ వ్యక్తికి దిగులను తీసుకొచ్చింది. దావీదు పాపం చేశాడు. ఒక సందర్భంలో మనసులో శాంతి లేదు, సమాధానం లేదు. పైకి చాలా డంబికంగా కనబడుతున్నాడు, రాజును అన్నట్టుగా తను ఏం చేసినా చలామణి అయిపోతుంది అనుకున్నాడు. ఒక పాపాన్ని కప్పిపెట్టడానికి మరొకటి దాన్ని కప్పిపెట్టడానికి మరొకటి దావీదు చేసుకుంటూ వచ్చాడు. కానీ ఎట్ అ పర్టికులర్ మూమెంట్ నాతాను అనే దేవుని సేవకుడు ప్రవక్త దావీదు ముందు నిలబడి ఆ మనుషుడు నువ్వే అని చెప్పగానే దావీదు హృదయం బద్దలైంది. విరిగిన మనసుతో ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, ఇక నేను నటించలేనయ్యా, ఇకపై నేను ఈ నటన కొనసాగించలేను. దాదాపు 1 సంవత్సరం పైగా నటన కొనసాగించాడు దావీదు. ఏమీ తెలియదన్నట్టుగానే బ్రతికాడు. కానీ ఎప్పుడైతే దేవుని సందుకు వచ్చాడో, విరిగి నలిగిన మనసుతో దేవుని సందులో తన జీవితాన్ని అప్పగించుకున్నాడో, అతని జీవితంలో మార్పులు రావడం ప్రారంభించాయి. చాలాసార్లు మీకు చెప్పాను, రబ్బా అనే పట్టణాన్ని ప్రియులరా దావీదు అతని సైన్యం పట్టుకోవాలని సంవత్సరం నుంచి కనిపెడతా ఉన్నారు, కానీ సాధ్యపడ్డల్లా. ఎప్పుడైతే దావీదు దేవుని సన్నిధిలో తన జీవితాన్ని ఒప్పుకున్నాడో, రబ్బా పట్టణం స్వాధీనం చేయబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమయం పరచండి. నువ్వు స్వాధీనపరచుకోవాలనుకుంటున్న ప్రాంతం ఏదైతే నీ జీవితంలో ఉందో, అది నీ చేతికి రావాలి అంటే ముందు నీ మోకాళ్ళు ఎక్కడ వంగాలి? దేవుని దగ్గర వంగాల. అది సీక్రెట్. 1 సంవత్సరం పాటు యోవాబు పోరాడుతూనే ఉన్నాడు రబ్బా పట్టణం మీద విజయం కోసం. కానీ విజయం రావట్లా. అనుకుని ఉండొచ్చు, అరే ఇన్ని పట్టణాలు జయించానే, ఎంతమందిని జయించానే, ఈ పట్టణం మీద ఎందుకు విజయం రావట్లేదంటే దావీదు పాపము ఆ పట్టణం మీద విజయాన్ని ఇవ్వట్లేదు. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నాడో అప్పుడు విజయాన్ని పొందారు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అ మిరకల్ ఫ్రమ్ ద లార్డ్, if you'd like to celebrate a victorious life in Jesus, you must confess your mistake, your flaws and your sin, your transgression, your iniquity in the presence of God. దేవుని సన్నిధిలో నీ అపరాధం, నీ పాపము, నీ తప్పిదము, నీ పొరపాట్లు ఒప్పుకొనినప్పుడు దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. కయ్యను దిగులు పడ్డానికి కారణం అతనిలో ఉన్న పాపమే. అనేక మంది ఈ రోజుల్లో గొప్ప గొప్ప స్థాయిల్లో ఉన్నవారు, సెలబ్రిటీలుగా పిలువబడిన వారు, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న వారు అనేక మంది తమ జీవితాల్లో దిగులుతోనే గడుపుతున్నట్టుగా తమ జీవితాల్లో మాటలే అనేక సార్లు తెలియచేస్తూ ఉన్నాయి. షారుఖ్ ఖాన్ అనబడే వ్యక్తి బహుశా తెలియని వారు ఎవరు లేరేమో మన భారతదేశంలో. షారుఖ్ ఖాన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ, నేను కూడా నా జీవితంలో డిప్రెషన్ గుండా వెళ్ళాను అన్నాడు. దీపికా పడుకునే ఒక అమ్మాయి విపరీతమైన డబ్బు సంపాదించే సినిమాల్లో ఒకసారి ఎవరితోనో మాట్లాడుతూ తను కూడా ఒప్పుకుంది, నా జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ శాంతి లేని సందర్భాలు చాలా నేను గడిపాను. డబ్బు ఉంది, హోదా ఉంది, అంతస్తులు ఉన్నాయి, అనేక మంది నా వెంట పడే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నేను కూడా డిప్రెషన్లోకి వెళ్ళానని. డబ్బు కలిగిన వాళ్ళు, హోదా కలిగిన వారు, సెలబ్రిటీస్ హోదాలు కలిగిన వారు చాలామంది ఈ సాక్ష్యాలు ఎప్పటికీ చెబుతూనే ఉన్నారు. జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయింది. దిగులు పడుతున్నాను. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ఒక మనిషి యొక్క అవిధేయత పాపం మనిషిని దిగుల్లో నడిపించింది. అయితే నీ దిగులు కారణం ఏదైనప్పటికీ కూడా ఆ దిగులు ముగించబడాలి అంటే, ఆనందంతో సంతోషంతో నింపబడాలంటే, దేవుని యొక్క ఆనందాన్ని నువ్వు పొందుకోవాలంటే దేవుని పాదసన్నిధికి రావాల్సిందే. దేవుడు అంటున్నాడు, నువ్వు దిగులు పడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నిబ్బరంగా ఉండు, నేను మాట సెలవిచ్చి ఉన్నాను కదా. ఆయన మాటకు లోబడే మనసున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు మేలు చేయాలని ఆయన కోరుతున్నాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.